గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ అక్షయ. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో కామన్గా జరిగే సైబర్ క్రైమ్స్ గురించి చెప్పగలరా సార్? గుడ్ ఈవినింగ్ అక్షయ. సో మనకి మోస్ట్ ప్రిలివెంట్ సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఓటీపీ ఫ్రాడ్స్ అనమాట. ఓటీపీ ఫ్రాడ్స్ ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, ఓటీపీ చెప్పండి అంటారు. వాళ్ళు ఆ ఓటీపీని తీసుకుని మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ ఓటీపీ కూడా ఎలా అడుగుతారంటే, ఎంత ట్రెండ్గా అడుగుతారంటే, సో మీ కేవైసీ అంటే ఒక అకౌంట్ కనుక 2-3 ఇయర్స్ మనం వాడకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ అనుమానం వచ్చి, సో బ్యాంక్ అథారిటీస్ ఏం చేస్తారంటే కేవైసీ మళ్ళీ ఇవ్వమని చెప్తారు. సో మనకి కేవైసీ అంటే అందరికీ తెలిసిందే, నో యువర్ కస్టమర్ అని. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, దాంట్లో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు బ్యాంకుకు రాకుండానే మీకు ఈ లింక్ పంపిస్తాము, ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డు అట్లాగే మేము చెప్పిన ఓటీపీ ఈ వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పంపించిన లింక్లోనే మాల్వేర్ ఉంటుంది కనుక, సో మన ఫోన్ హ్యాక్ అయ్యి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఓటీపీ ఫ్రాడ్స్, అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అంటే ఏంటంటే, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, సో అంటే ఒక ఉమెన్ అకౌంట్ క్రియేట్ చేసి ఉమెన్ని ఫ్రెండ్స్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ చేసుకుని సో వాళ్ళతో చాట్ చేసే కొద్దీ వాళ్ళు ఏంటంటే కొన్ని డబ్బులు వేయటం కానీ, లేదంటే ఇటువంటివి చేసి అట్లా ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో సోషల్ ఇంజనీరింగ్ అనేది మోర్ ప్రిలివెంట్గా ఉంది. సో తర్వాత ఫేక్ కస్టమర్ కేర్ కాల్ సెంటర్స్, అట్లాగే ఫేక్ పోలీస్ ఆఫీసర్స్గా కాల్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక 2-3 సంఘటనలు మీకు చెప్తాను. నా ఫ్రెండ్ ఒకరికి కాల్ వచ్చింది. సో మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ శంషాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము, మేము ఒక పార్సెల్ సీజ్ చేసాము, ఆ పార్సెల్ మీద మీ నేమ్ ఉంది, ఆ పార్సెల్లో మీ నేమ్ ఉంది, ప్లస్ ఆ పార్సెల్లో డ్రగ్స్ ఉన్నాయి అంటారు వాళ్ళు. సో మనం ఏంటంటే డ్రగ్స్ ఉన్నాయి అని తెలియంగానే కొంచెం కంగారు పడతాం. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడియాస్ రావన్నమాట. సో ఈ వాళ్ళ టాక్టిక్స్ ఏంటంటే, వాళ్ళ డిసెప్టివ్ టాక్టిక్స్ అనమాట. సో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పగానే వాళ్ళు కొంచెం కంగారు పడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలి, లేదంటే మిమ్మల్ని ఇంట్రాగేషన్కి పిలవకూడదు, ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, అంటే మీరు ఇంత అమౌంట్ మాకు వేయండి అని బెదిరిస్తారనమాట. సో ఇటువంటి టెక్నిక్స్. ఇంకొకటి ఏంటంటే, మీకు మహీంద్రా కార్ గిఫ్ట్గా వచ్చింది, మీకు కార్ కావాలా లేకపోతే మనీ కావాలా, మీకు మనీ కావాలంటే మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పాలి, లేదంటే మేము ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అమౌంట్ మీకు వేసేస్తాం అంటారు. సో జనరల్గా ఏంటంటే టెంప్టింగ్ ఆఫర్స్ అనమాట. అంటే అడ్వర్టైజ్మెంట్స్లో 50% కానీ, లేదంటే 60% కానీ అడ్వర్టైజ్మెంట్స్లో ఇట్లా మనకి టెంప్టింగ్ ఆఫర్స్ ఇచ్చి వాళ్ళు మన ఒక ఫేక్ సైట్కి లీడ్ చేసి, దాంట్లో మీ బ్యాంకింగ్ వివరాలన్నీ కొట్టండి, మీ పాస్వర్డ్స్ కొట్టండి అంటారు. సో దాని ద్వారా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన అమౌంట్ని కాజేస్తారు. ఇంకొకటి అంటే మన మధ్య మా సంభాషణ, మా ఫ్రెండ్స్ మధ్య జరిగిన సంభాషణ చెప్తాను. రీసెంట్గా 1200 స్ప్రేస్, బాడీ స్ప్రేస్ 200కే వస్తున్నాయి అని చెప్పి మెసేజ్, అదే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూశాడంట. జనరల్గా ఏంటంటే 200 అంటే నా ఫ్రెండ్ టెంప్ట్ అయ్యి 200కి బుక్ చేశాడు. ఆ 200 కట్ అయినాయి కానీ మనకి ఎటువంటి స్ప్రేస్ రాలేదన్నమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 2000 రూపీస్ది మీకు 500కి 600కి డ్రెస్సెస్ ఇస్తామని చెప్పి మనల్ని టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తారు. సో అందరికీ తెలిసిందే, మనకి వాళ్ళు 600కి నాకు తెలిసి చినిగిపోయిన బట్టలు వచ్చినాయండి. సో ఇటువంటి టెంప్టింగ్ ఆఫర్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ర్యాంపెంట్గా ఏమున్నాయి అంటే, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ కస్టమర్ కాల్ కేర్ సెంటర్స్, అట్లాగే ఓటీపీ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట, అపార్ట్ ఫ్రమ్ సోషల్ ఇంజనీరింగ్.